అమరుడవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివి. వందనములు దేవా, నీవు శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చి. ఇంత కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు సమస్తం ఇచ్చిన దేవా, నీకు వందనములయ్యా. ఆరాధన, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా బిగ్గరగా. ఆరాధన, స్వరమెత్తి ఆరాధన యేసయ్యా, ఆరాధన యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే, యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే. ఎక్కడ మీరు నోరెత్తి ఆయనకి మీరు కంఠ స్వరంతో మీరు స్తుతించాలి. ప్రైజ్ హిమ్ ఫర్ హూ యూ బిలీవ్ హీ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో నమ్ముతున్నారో దాన్ని బట్టి ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి, మనస్ఫూర్తిగా ఆయన స్తుతించండి, స్వరమెత్తి ఆయన స్తుతించండి. కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతతో స్తుతించండి. ఊరకే మాటలు చెప్తాం కాదు, హృదయం నుండి కృతజ్ఞతతో స్తుతించండి, కృతజ్ఞతతో స్తుతించండి. ఎంతో ప్రేమించు నాకై ఎంతించు ప్రాణము నర్పించితివే. వందనములయ్యా. ఎంతో ప్రేమించి అవునయ్యా ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం, అవును, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకని నేను ఆరాధిస్తున్నానయ్యా మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారమండి మనం, ఏర్పరచబడిన వంశం అండి మనం. అంధకార ప్రజలు కాదు, వెలుగు సంబంధులమే మనం. వెలుగులో నడిచేవారిమి, వెలుగులో జీవించేవారిమి, వెలుగు సాక్షులుగా ఉండేవారిమి. మన వెలుగు ఇతరులకి కనబడాలంట, మన వెలుగు ఇతరులని దేవుడి దగ్గర తీసుకురావాలంట. మన వెలుగును బట్టి అంధకారంలో ఉన్నవారు రక్షించబడాలంట. God wants to fill your life with glory, with glory. ఆయన మహిమ, ఆయన శక్తితో నింపాలని ఆశపడుతున్నాడండి.
ప్రభువా. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. నన్ను ఏర్పరచున్నావయ్యా. నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. అందుకనే ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయం నుండి రావాలి. ఆరాధనా యేసయ్యా. యేసు ప్రభువే, హల్లెలూయా. యేసు ప్రభువే, యేసు ప్రభువే, యేసు ప్రభువే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై. అవును, ఎవరు మీరు? ధైర్యంగా చెప్పండి. ఎస్, ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివి. పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివి. చివరికి అందరూ లేచి నిలబడి మన చేతులు పైకెత్తి రైజ్ అప్ టు యువర్ ఫీట్. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా రాజుని కనపడతామా? Give him the best praise, give him the best praise. ఆరాధన అన్న మాట మీరు ఎన్నిసార్లు పరికలు ముఖ్యం కాదు, ఏ భావంతో పలుకుతున్నారన్నది ముఖ్యం. యేసు ప్రభువే, నా యేసు ప్రభువే, ఎస్, యేసు ప్రభువే, నా యేసు ప్రభువే. కృతజ్ఞత కలిగిన వారు వందనమయ్యా అని చెప్తామా? వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా. కృతజ్ఞత ఉంటే చెప్పండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. మరొకసారి వందనమయ్యా. వందనమయ్యా, వందనమయ్యా, వందనమయ్యా. మనస్ఫూర్తిగా వందనాలు రావాలండి. మరొకసారి వందనం, మరొకసారి వందనం. మీరు చెప్పేటప్పుడు నిజముగా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెప్పండి. ఆయన ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెప్పండి. మీ జీవితంలో చేసిన మేలు బట్టి వందనాలు చెప్పండి. మీ జీవితంలో ఆయన కృప ద్వారా నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెప్పండి. ఎనీథింగ్ దట్ యు కెన్ టెల్ హిమ్ థాంక్ యూ, మీన్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. వందనాలయ్యా, వందనాలయ్యా. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా. యేసు ప్రభువే, నా యేసు ప్రభువే, యేసు ప్రభువే, నా యేసు. వందనం నీకు వందనములు దేవా. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనములు. మా పట్ల నీ కృపను అధికంగా చూపిస్తున్న దేవా నీకు వందనం. మా పరమ తండ్రి నీకు వందనములయ్యా. నీ బిడ్డలమయ్యా, నీ సొత్తమయ్యా, నీ సొత్తైన ప్రజలమయ్యా. మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని సేదరి తెచ్చు, మమ్మల్ని నిలబెట్టయ్యా.